ఎయిర్ ఇండియాకు కొత్త సీఈఓ ఎవరన్నది 3 రోజుల్లో తేలనుంది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సమావేశం అజెండాలోని అంశాలేంటి? ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ రాజీనామా చేశారు. ఆ స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై కసరత్తు మొదలైంది. ఈ నెల 7న ఎయిర్ ఇండియా బోర్డు కీలక సమావేశం కానుంది. ముంబైలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తారు. ఈ సమావేశంలో తదుపరి సీఈఓ ఎవరనేది నిర్ణయం తీసుకుంటారు. గల్ఫ్లో ఉద్రిక్తతల కారణంగా జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరిగాయి. అలాగే గగనతలాల మూసివేత వల్ల వేరే మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. ఇది ఎయిర్ ఇండియా సహా అన్ని విమానయాన సంస్థలపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది 22,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న విల్సన్ ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశం అవుతూ ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో పొదుపు చర్యలు చేపట్టింది ఎయిర్ ఇండియా. టికెట్ ధరల నుంచి మీల్స్ను వేరు చేయడం, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లాంజ్ యాక్సెస్ను ఆప్షనల్ చేయడం వంటి అంశాలను ఎయిర్ ఇండియా పరిశీలిస్తోంది. దీనివల్ల మీల్స్ వద్దనుకునే ప్రయాణికులకు తక్కువ ధరకే టికెట్లు అందించే వీలుంటుంది. ఎయిర్ ఇండియా, సింగపూర్ ఎయిర్లైన్స్ ఎగ్జిక్యూటివ్లతో పాటు ఐరోపాకు చెందిన వ్యక్తుల పేర్లు సీఈఓ పదవికి పరిశీలనలో ఉన్నాయి.